సార్ 2016 అనుకుంటా మీ ఎంట్రీ ఫస్ట్ మీ ఇంట్లో చేశా. హైడ్రీమ్‌లో క్రైమ్ డైరీ స్టార్టింగ్ ఫస్ట్ ఎంట్రీ మీది. ఇప్పుడు 480 తర్వాత మళ్ళా మీ ఎంట్రీ వస్తుంది. దాదాపు అప్పుడు డీసీపీ ట్రాఫిక్. ఇప్పుడు కమిషనర్ హెడ్రా. సార్ ఒకప్పుడు ఈవీడీఎం ఉన్న సంస్థని హెడ్రాగా మార్చే వెనక ప్రభుత్వం ఉద్దేశ్యం ఏంటి? దానికి మిమ్మల్ని తీసుకొచ్చి పెట్టడం వెనక అంటే ఏదో ఉద్దేశ్యం ఉంటే తప్ప సాధారణంగా చేయరు. ఎందుకంటే పోస్ట్‌ని కూడా అప్‌గ్రేడ్ చేసుకొచ్చారు. ఇప్పుడు ఇంతకుముందు ఈవీడీఎం అంటే ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎక్కడ జరగదు. సిటీలో ఎక్కడైనా లోతట్టు ప్రాంతాల్లో జరుగుతుంది. మీ వాళ్ళు వెళ్ళడం, రిస్క్ చేయడం అంతా కూడా సక్సెస్ అయింది. ఇప్పుడు దీని పరిధి పెంచారు కాబట్టి దానివల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఉంటుంది? ప్రభుత్వానికి ఎంత నష్టం లేకుండా లాభం వస్తది? దాని ఉద్దేశ్యం ఏంటి చెప్పండి? ఈ 2 ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు మనం డీసీపీ ట్రాఫిక్ ఉన్నప్పుడు మాట్లాడుకున్నాం. తర్వాత మీరు నల్గొండ ఎస్పీ, వరంగల్ కమిషనర్, తర్వాత సిటీ ట్రాఫిక్, మల్టీ జోన్ హైదరాబాద్ మల్టీ జోన్ ఐజీ, సీసీఎస్ ఇవన్నీ పోస్టులు దాటుకుంటూ ఇక్కడికొచ్చారు. ఒక్కసారి నల్గొండకు వెళ్దాం. ఎందుకంటే నల్గొండ జిల్లాలో 4 సంవత్సరాలు పనిచేయడం కాకుండా అక్కడే మీరు డీఐజీగా ప్రమోషన్ వచ్చారు కాబట్టి. నల్గొండ జిల్లాలో మీ మార్క్ ఏంటి? మీరు వెళ్ళేసరికి అక్కడ మీకు ఫస్ట్ ఛాలెంజ్ వచ్చింది. మీరు వెళ్ళిన తర్వాత ఒక మంచి కేసు జరిగిందండి. ప్రణయ్ హత్య కేసు. ఆ కేసులో మీరు చేసిన యాక్ట్ ఎలాగొచ్చింది? ఇంకా అదే కాకుండా చాలా కేసులున్నాయి. ఒకసారి మీరు చాలా నైస్ టాకింగ్ టు యూ మురళి. ఇప్పుడు దాదాపు 8 ఏళ్ళు అవుతున్నట్టుంది. 2016లో మనం ఫస్ట్ ఇంటర్వ్యూ మీరు మీ ఐ డ్రీమ్స్ మొదటి ఇంటర్వ్యూ నాతోటే మొదలెట్టినట్టు ఉంది. సో ఇది దినదినాభివృద్ధి చెందుతూ ఇప్పుడు దాదాపు 482 ఇంటర్వ్యూ అని అంటున్నారు. అవును. చాలా సంతోషం. మళ్ళా 482 ఈ దీని తర్వాత అంటే ఇన్ని ఇంటర్వ్యూస్ తర్వాత మళ్ళా నేను మీరు ఆ మాట్లాడటం సీరీస్‌లో జాయిన్ అవ్వడం. యా రైట్. అండ్ మీతోటి నాకు ఎప్పటి నుంచో తెలిసింది. టీవీ 9లో ఉన్నప్పటి నుంచి అంతకుముందు నుంచి కూడా లాస్ట్ అంటే 2000 ఎర్లీ 2000s నుంచి కూడా నాకు మీరు యాక్చువల్‌గా సార్ అడిషనల్ ఎస్పీ కాకినాడ. అవును, అక్కడి నుంచి మీరు కాకినాడ నాకు మార్కాపూర్ కూడా ఉన్నప్పుడు మార్కాపూర్. కూడా అవును. సో ఇట్ వాస్ ఎ నైస్ జర్నీ అంతా కూడా రైట్. ఈ హైడ్రా గురించి మీకు అంటే కొన్ని విషయాలు అందరికి కూడా తెలియాల్సిన అవసరం ఉంటుంది. సో దీన్ని హైడ్రా అనేది ఇంకా ఇది ఆ, జియో ఇంకా ఫార్మల్గా ఇష్యూ కాలేదు. దీని మీద చర్చలు జరుగుతున్నది. ఇంకా అది డిస్కషన్ స్టేజ్లో ఉన్నది. ఓకే. ఇది అంతా కూడా ముఖ్యమంత్రి గారి ఆలోచన, రేవంత్ రెడ్డి గారి ఆలోచన అనమాట. ఈ హైడ్రా అనేది దీనికి ఒక యాక్రోనిమ్ అనమాట. అంటే దీని పేరు మనం చూస్తే కనుక హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ అథారిటీ. అచ్చా, భూముల సంరక్షణ కూడా మీకే. అసెట్ ప్రొటెక్ట్ అంటే డిజాస్టర్ రెస్పాన్స్. హైదరాబాద్లో డిజాస్టర్ రెస్పాన్స్ ఏమన్నా వరదలు, విపత్తులు లేకపోతే ఇంకేదైనా వచ్చినా కానీ కూడా ఫస్ట్ రెస్పాండర్గా హైడ్రా అనే సంస్థ చేయాలి. రైట్. దీనికి తర్వాత అసెట్ ప్రొటెక్షన్. అసెట్ ప్రొటెక్షన్ అంటే ఏంటి? ఆస్తుల అంటే మన పరిరక్షణ, సంరక్షణ చేయటం అన్నమాట. సో ఆస్తులు అంటే ఏముంటుంది? ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, నెక్స్ట్ గవర్నమెంట్ భూములు, నాలాలు, లేకపోతే పార్కులు, లేకపోతే ఏమన్నా ఉంటాయి అది మన బరియల్ గ్రౌండ్స్, ఇట్లా ఏదైనా కానీ ఓపెన్ స్పేసెస్, ఆడే గ్రౌండ్స్, ఇవన్నీ కూడా ప్రభుత్వ ఆస్తుల కింద వస్తాయి. వీటిల్ని అసెట్ ప్రొటెక్షన్లో చేస్తూ ఇంకా మనం దాంట్లో ఇంకా కొన్ని ఇతర దాంట్లో అధికారాలు, పవర్స్ కూడా ఉన్నాయన్నమాట. సో దీనికి బ్యాక్గ్రౌండ్ కూడా చూస్తే కనుక 2019లో ఈ ఆర్గనైజేషన్ ఒకటి క్రియేట్ చేయడం జరిగిందనమాట. డైరెక్టరేట్ ఈవీడిఎం అనమాట, డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. ఇది జిహెచ్ఎంసీలో తయారు చేయబడ్డ ఒక ఇదనమాట, ఒక ఆర్గనైజేషన్. ఈ డైరెక్టరేట్కి ఒక ఎస్పీ స్థాయి అధికారి, ఒక ఐపీఎస్ స్థాయి అధికారి ఉంటూ వచ్చారు. అంతకుముందు విశ్వజిత్ కంపాటి అని చెప్పి ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఆయన ఉన్నారు. తర్వాత ప్రకాష్ రెడ్డి కూడా ఆయన తర్వాత 2023లో ఆయన రావటం. సో ఇదంతా కూడా ఒక ఎస్పీ స్థాయి అధికారిగా జిహెచ్ఎంసీలో భాగంగా ఉండిందనమాట. సో ఈవీడిఎం అంటే ఏంటి? ఎన్ఫోర్స్మెంటు, విజిలెన్సు, డిజాస్టర్ మేనేజ్మెంట్. ఈ అంటే ఎన్ఫోర్స్మెంట్, వి అంటే విజిలెన్స్, డి అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్. ఎన్ఫోర్స్మెంట్ అంటే ఏం చేస్తారు? ఎన్ఫోర్స్మెంట్ అంటే సేమ్ ఇదే, చెరువులు ప్రొటెక్ట్ చేయటం, లేకపోతే కనుక వాళ్ళు దాన్ని సెక్యూరిటీ గార్డ్స్ అది ఉండి అక్కడ ఎవరిని ఆక్రమిస్తుంటే కనుక వాళ్ళని వాళ్ళ మీద చర్యలు తీసుకోవటం, ఆక్రమణలు అంటే కాకుండా దానికి అంటే ఎంక్రోచ్ అవ్వకుండా కాపాడటం, ఆల్రెడీ ఆక్రమించిన దాన్ని మళ్ళీ వెనక్కి రిట్రీవ్ చేయటం, ఇట్లా అనేది ఎన్ఫోర్స్మెంట్లో భాగం ఉంది. సో ఎన్ఫోర్స్మెంట్ ఇప్పుడు ఇందాక ఏదైతే కనుక మనం చూసామో ప్రభుత్వ ఆస్తులన్నింటినీ కూడా కాపాడటం అనేది ఎన్ఫోర్స్మెంట్లో భాగం అనమాట. ప్రభుత్వ ఆస్తులు అంటే ఏముంది? పార్కులు, లేకపోతే చెరువులు, నాలాలు, ఇంతే కాకుండా ప్రభుత్వ ఏది గ్రౌండ్స్, బరియల్ గ్రౌండ్స్, ఇవన్నీ కూడా దాంట్లో వచ్చేది. అంటే ఇవన్నీ కూడా ఎన్ఫోర్స్మెంట్లో కాపాడటానికి అసెట్స్ అనమాట, అసెట్స్ కాపాడటం. దీంట్లో కూడా మళ్ళీ ఇది కూడా ఉండేది. ఏదంటే ఇప్పుడు సపోజ్ ఎవరన్నా 2 అంతస్తులకి పర్మిషన్ తీసుకొని, బిల్డింగ్ పర్మిషన్ తీసుకొని వాళ్ళు 4 అంతస్తులు 5 అంతస్తులు కడుతున్నారు అనుకోండి. సో అది కూడా అప్పుడు ఉన్నటువంటి ఈవీడిఎం వాళ్ళ పరిధిలోకి వచ్చేదన్నమాట.
వచ్చి వాళ్ళు అది కూడా యాక్ట్ చేయొచ్చు అనేది అట్లా ఇచ్చారు అధికారులు. అంటే ఇదంతా కూడా 2019లో ఒక 888 జీవో అని ఉంటుంది, దాని కింద ఈ అధికారులన్నీ కూడా వచ్చాయన్నమాట. అది కాకుండా హోర్డింగ్స్ మీద ఫైన్ వేయడం అది కూడా ఉంటుంది, అంటే వాళ్ళకి ఫైన్స్ వేయటము, అడ్వర్టైజ్మెంట్స్ మీద కూడా ఇది ఎన్ఫోర్స్మెంట్ చేయటం, అవి కూడా అన్ని దాంట్లో కూడా వస్తుంది అనమాట. ఎన్ఫోర్స్మెంట్లో ఇవన్నీ. నెక్స్ట్ ఇంతే కాకుండా విజిలెన్స్ అంటే ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్. వి అంటే ఏంటంటే ఈ అధికారులు ఎవరైతే కనుక జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి అధికారులు వాళ్ళు కనుక ఎవరైనా అవినీతికి పాల్పడుతున్నట్టు కానీ లేదా వాళ్ళ విధులు సక్రమంగా నిర్వహించకపోయినప్పుడు కానీ వాళ్ళ మీద విజిలెన్స్ రిపోర్ట్స్ జనరేట్ చేసి కమిషనర్ జిహెచ్ఎంసీకి పంపించాలి అనేది అప్పుడు దాని కింద ఉన్నటువంటి అరేంజ్మెంట్ అనమాట. సో విజిలెన్స్ ఆస్పెక్ట్ అదనమాట. లేదా ఎవరైనా కానీ నెగ్లిజెంట్గా సపోజ్ ఓ బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చారు, ఇచ్చిన తర్వాత దాని మీద 2-3 అంతస్తులు కట్టారు, సో దానికి అడిషనల్గా కట్టారు, పర్మిషన్ లేకుండా కట్టారు, సో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడానికి అట్లా ఉంది. నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే మీకు తెలుసు, మామూలుగా వర్షాలు వచ్చినప్పుడు ఎక్కడన్నా రోడ్ల మీద వాటర్ నిలిచినా కానీ కూడా వీళ్ళు ఇమీడియట్గా ఫస్ట్ రెస్పాండర్ కింద వెళ్ళి ఈ టీమ్స్ ఉంటాయి, డిఆర్ఎఫ్ టీమ్స్ ఉంటాయి, ఈ టీమ్స్ అంతా కూడా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అని ఉంటుంది. ఈ టీమ్స్ కూడా వెళ్ళి ఇమీడియట్గా అక్కడ క్లియర్ చేయటం, వాటర్ని అంతా కూడా లాగింగ్ అంతా క్లియర్ చేసేదానికి ఈ డిఆర్ఎఫ్ టీమ్స్ ఉంటాయి అన్నమాట. అంతేకాకుండా ఏమైనా వరదలు వచ్చినప్పుడు లేకపోతే ఏమైనా ఫైర్ యాక్సిడెంట్స్ అయినప్పుడు, బిల్డింగ్ కొలాప్స్ అయినప్పుడు కూడా ఈ డిఆర్ఎఫ్ టీమ్స్ యాక్ట్ చేస్తాయి. బట్ మెయిన్గా యాక్ట్ చేసేది ఇప్పుడు వరదలు వచ్చినప్పుడు కానీ లేకపోతే ఏమైనా ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు మళ్ళీ ఫైర్ డిపార్ట్మెంట్ ఉంటుందన్నమాట. అది స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ అథారిటీ అదో ఉంటుందన్నమాట, అదో డిపార్ట్మెంట్ ఉంది. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళ ఇది ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు కూడా అసిస్ట్ చేస్తారు అనమాట దాంట్లో. అంటే మేజర్ విపత్తులు అయితే వాళ్ళు చూస్తారు, బట్ చిన్న వర్షాలు ఇట్లాంటి ఏమన్నా ఇది వచ్చి రోడ్లు ఇది అనేది ఇది చూస్తుంటారు. సో ఈ ఈవీడిఎం అనేది ఇది జిహెచ్ఎంసీ పరిధిలో ఉండింది. దీని అధికారాలు కూడా ఎక్కడ దాకా ఉండేది, ఓన్లీ జిహెచ్ఎంసీ వరకే ఉండేదన్నమాట. దీని తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వారి ఆలోచన ఏంటంటే ఇది ఉన్నా కానీ కూడా జిహెచ్ఎంసీలో అంతర్భాగం అవ్వటం వల్ల ఎఫెక్టివ్గా అనుకున్నంత ఎఫెక్టివ్గా చేయలేకపోయింది. ఎందుకంటే ఎంక్రోచ్మెంట్స్ని చెక్ చేయటం, చాలా చెరువులు నాలాలు కూడా కబ్జా అవుతూనే ఉన్నాయి, దాని మీద పెద్ద యాక్షన్ కూడా పెద్ద లేదు. అండ్ ఎందుకంటే అది పార్ట్ ఆఫ్ ద సిస్టంలో ఉంది కాబట్టి, సో దీన్ని ఇంకా మోర్ ఎఫెక్టివ్గా చేయాలంటే కనుక దీన్ని ఒక ఇండిపెండెంట్ సంస్థగా తయారు చేయాలి అనేది ఉండిందనమాట. ఇండిపెండెంట్ సంస్థగా తయారు చేసి దీనికి డైరెక్ట్గా ఏంటంటే ముఖ్యమంత్రి గారి దాని కంట్రోల్లో ఉండేటటువంటి ఏజెన్సీగా తయారు చేస్తూ దీనికి ఫండింగు అంతా కూడా సపరేట్గా చేస్తూ బడ్జెటింగ్ అంతా ప్లస్ డైరెక్ట్గా దీనికి ఒక ఐజీ స్థాయి అధికారి ఇంకా కొంతమంది ఎస్పీలు ఇట్లా అంతా రకరకాల అన్ని మల్టీ డిసిప్లినరీ అంటే అన్ని ఏజెన్సీస్ కూడా ఉంటాయి. ఇరిగేషన్ అధికారులు ఉంటారు, రెవెన్యూ వాళ్ళు ఉంటారు, సర్వేయర్స్ ఉంటారు, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు, నెక్స్ట్ ఇంకా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు, ఇంకా ప్రతి డిపార్ట్మెంట్ అంటే దీని మల్టీ డిసిప్లినరీ దీంట్లో ఉండేటట్టు చేయాలనేది వారి ఆలోచన అన్నమాట. సో ఈ ఆలోచన నుంచి బేసికల్గా ఏంటంటే ఎఫెక్టివ్గా చెక్ చేయాలి. ఎంక్రోచ్మెంట్ రేపు చేయాలంటే కనుక భయపడాలి. రేపు ఒకటి ఏంటంటే ఈజీగా వచ్చేసి చెరువులు ఆక్రమించేసుకోవటం లేకపోతే పార్కులు ఆక్రమించుకోవటం చేసిన తర్వాత అదంతా మొత్తం వాడు ఎకరాల కొద్దీ ఆక్రమించుకొని తర్వాత దాన్ని ఇది లేకుండా ఉండటానికి. సో దీని మీద ఆల్రెడీ చాలా రౌండ్స్ ఆఫ్ డిస్కషన్స్ కూడా ముఖ్యమంత్రి గారి సమక్షంలో జరిగినాయి అన్నమాట. సో దీంట్లో ఇంకా అంటే మనం ఇప్పుడు నన్ను ప్రస్తుతానికి కమిషనర్ ఈవీడిఎం అని అంటారు. హైడ్రా కింద రూపాంతరం చెందడానికి ఇంకో కొన్ని రోజులు పడుతుందన్నమాట. బహుశా ప్రాబ్లీ ఒక 15 days ఆర్ 1 month అట్లా పడుతుండొచ్చు ఆ జియో వచ్చేదానికి ఇది అవుతుందన్నమాట. సో దీనికి పలు రౌండ్స్ ఆఫ్ డిస్కషన్స్ అన్నీ అవుతున్నాయి. దీంట్లో అంతా కూడా లోతుగా పరిశీలన చేసిన తర్వాత ఒక మొత్తం డీటెయిల్డ్ ఒక జియోని కూడా ఇవ్వడానికి కూడా ప్రభుత్వం వైపు నుంచి కూడా చాలా ఇదిగా ఉన్నారు. సో ముందుగానే ఇది ఒక ఐజీ స్థాయి పోస్టు ఉంటుంది కాబట్టి అని చెప్పేసి నాకు చెప్పినప్పుడు కూడా ఇది ఒక హైడ్రా అనేది అంటే ఇది ఒక స్టేట్ అది మొత్తం డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ అథారిటీగా ఉంటుంది కాబట్టి మీరు అంటే నన్ను ముందుగానే నాకు చెప్పారు పోస్టింగ్ చేసే ముందు ఇది పోస్టు ఇది చాలా ఇంపార్టెంట్ పోస్టు మీకు ఇచ్చేస్తున్నామని అంటే తప్పకుండా అంటే ఫస్ట్లో నాకు ఇది డిజాస్టర్ రెస్పాన్సు దీనికంటే ఇది నేను లా అండ్ ఆర్డరు ప్లస్ ట్రాఫిక్ క్రైమ్స్ ఇవన్నీ నా స్పెషలైజేషన్. సో ఫస్ట్లో నేను అంటే డిజాస్టర్ రెస్పాన్స్కి నేను చేసేది పెద్దగా ఏముంటుంది అనేది అనుకున్నాను. బట్ తర్వాత నాకు చెప్పడం జరిగింది ఇది లేదు మీరు అనుకున్నట్టు డిజాస్టర్ రెస్పాన్స్ కాదు, ఇది చాలా విస్తృతమైన పోస్ట్ ఇది. సో దీంట్లో చాలా ఎఫెక్టివ్గా చేయొచ్చు, సిటీకి నిజంగా మంచి చేయాలనుకుంటే కనుక చేయొచ్చు అనుకున్నప్పుడు తప్పకుండా ఒక మంచి ఇది ఒక ఆపర్చునిటీ. సిటీని మనం అనే సిటీని మనం బాగు చేసుకోవడానికి ఒక ఇంతకన్నా మంచి అవకాశం ఉండదు. అందులో ఎస్పెషలీ సీఎం గారి నుంచే ఈ రావటం అనేది వచ్చినప్పుడు మనం డెఫినెట్గా ఈ అవకాశాన్ని మనం చేసి పబ్లిక్ మనం మంచి చేయడానికి ఇది ఒక వేదిక అవుతుంది ఈ పోస్ట్ అని నేను అనుకున్నాను. దీంట్లో కూడా మళ్ళీ ఏంటంటే జిహెచ్ఎంసీ పరిధిని దాటి ఇంకా ఔటర్ రింగ్ రోడ్ దాకా తీసుకెళ్లాలని అంటే హెచ్ఎండిఏ ఇంకా చాలా మున్సిపాలిటీస్ ఉన్నాయి లైక్ మన నార్సింగి మున్సిపాలిటీ లేకపోతే నిజాంపేట మున్సిపాలిటీ ఇట్లా మన మేడ్చల్ మున్సిపాలిటీ
ఈ చుట్టూ పెద్దంబర్పేట మున్సిపాలిటీ, మహేశ్వరం మున్సిపాలిటీ ఇవన్నీ కూడా దాదాపు 20 పైన మున్సిపాలిటీలు, 33 గ్రామ పంచాయతీలు, మళ్ళీ ఇంకా వేరే ఏది కంటోన్మెంటు, లేకపోతే ఐలా అని చెప్పేసి ఇండస్ట్రియల్ ఏరియాస్ లోకల్ అథారిటీ అని, ఇట్లా ఇవన్నీ కూడా చాలా దీంట్లో వస్తున్నాయి అన్నమాట. వచ్చేసి ఇప్పుడున్నటువంటి జిహెచ్ఎంసీ పరిధి 650 చదరపు కిలోమీటర్లు అయితే దీన్ని ఇప్పుడు 2050 చదరపు కిలోమీటర్లు కంటే దాదాపు 3 రెట్లు పెరుగుతుంది అనమాట దీని పరిధి. పెరిగి దీన్ని అంటే విస్తృతమైన ఇది అధికారాలు ఇచ్చి ఎఫెక్టివ్గా చేయాలనేది ఉంది. సో ఇది ఇంకా చర్చల స్టేజ్లో జరుగుతుంది అనమాట. చర్చల స్టేజ్ జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు అయితే చాలా స్పష్టంగా ఉన్నారు. రేపు ఎంక్రోచ్మెంట్లు చేయాలన్నా ఆల్రెడీ లేకపోతే ఎవడన్నా ఇది చేయాలంటే కనుక రేపు అతనికి భయపడే పరిస్థితి ఉండాలి అనేది ఫస్ట్ వరి. రేపు ఎంక్రోచ్ చేయాలంటే ఎవడన్నా గవర్నమెంట్ భూములు ఆక్రమించుకోవాలంటే రేపు అతనికి చట్టపరంగా మనం అతన్ని నివారించేటట్టు ఉండాలి. రేపు ఆ భయం అనేది చేసేవాళ్ళు అట్లాంటి ఎవరైతే చట్టాన్ని చేతులు తీసుకునే వాళ్ళకి ఉండాలి. రెండోది ఆల్రెడీ ఎంక్రోచ్ చేసిన వాళ్ళు ఎవరు ఉంటే కనుక వాళ్ళని కూడా మనం ఏంటంటే వాళ్ళని చూసి మనం ఎక్కడెక్కడ చేసినారో అక్కడ అన్నింటి చెరువులు, ఎస్పెషల్లీ చెరువులు కాపాడుకోవటం. ఎందుకంటే అది ఎన్వైరన్మెంటల్ దానివల్ల వచ్చేటువంటి దానికి చాలా ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ కూడా ముడిపడి ఉన్నాయి కాబట్టి చెరువులు, నాలాలు ఇవన్నీ కూడా ఈ పార్కులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాటిని ఇమీడియట్గా మనం దాన్ని చేయడానికి ఒక దీర్ఘకాలిక ప్రణాళికతోటి మనం జాగ్రత్తగా లీగల్ ఇష్యూస్ వస్తుంటాయి, కోర్టు మ్యాటర్స్ వస్తుంటాయి, ఇవన్నిటిని కూడా చేసుకొని పోవాలనేది వారి ఆలోచన అన్నమాట. దానికి తగ్గట్టుగా ఎఫెక్టివ్గా నన్ను ఎంచుకోవటం అనేది తప్పకుండా నేను ఇది ఒక మంచి అవకాశంగా, అట్లానే నా ఎబిలిటీస్ని ప్రభుత్వం గుర్తించినట్టుగా నేను ఫీల్ అవుతున్నాను. డెఫినెట్గా ఏంటంటే ఇంత మంచి అవకాశం వచ్చినప్పుడు సమాజానికి చేయడానికి నా వైపు నుంచి సాయశక్తిలో నేను చేయడానికే ప్రయత్నం చేస్తాను, ఎఫెక్టివ్గా చేస్తాను. రేపు ఎవరైనా కానీ ఆల్రెడీ నేను చెప్పాను, చిన్న చిన్న వాళ్ళ మీద పోయేదానికన్నా పెద్దవాళ్ళు షార్క్స్ ఉంటారు, ల్యాండ్ షార్క్స్ ఉంటారు, ల్యాండ్ గ్రాబర్స్ ఉంటారు, వాళ్ళని పెద్దవాళ్ళతోటి ముందు మనం టార్గెట్ చేస్తే కనుక వ్యవస్థ అనే దాని మీద నమ్మకం వస్తుంది అనమాట ఫస్ట్. అంతేగాని చిన్న వాళ్ళ మీద ఏదో నాలాసు ఆక్యుపై చేశారని ఏదో మామూలుగా ఉంటారు, 50 గజాలు 60 గజాలు ఆక్యుపై చేసినోడు, షెడ్ కట్టుకున్నాడు, పేదోళ్ళు వాళ్ళ మీద పోతే కనుక అలా కాదు. చాలామంది బడాబాబులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ముందు ఆ లిస్టు తీసి అసలు ఎక్కడ ఉన్నాయి ముందు అంటే డేటాబేస్ కూడా చాలా సరిగా లేదు. డేటాబేస్ చాలా పనిచేయాల్సి ఉందన్నమాట. నువ్వు రాగానే ఇమీడియట్గా వెళ్ళి ఏదో కొలగొడతామని ఎక్స్పెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. సో దీనికి చాలా హోంవర్క్ చేయాల్సి వస్తుంది. చాలా మీటింగ్స్ పెట్టి లేక్స్ మీద మీటింగ్ పెట్టాను ఆల్రెడీ. అంటే వచ్చి 15 రోజుల్లో కూడా చాలా మీటింగ్స్ అరేంజ్ చేస్తున్నాం. మన సిటీ ప్లానర్స్తో మీటింగ్ పెడుతున్నాము. పెట్టేసి నెక్స్ట్ ఇంకా చెరువుల వైపు ఫైళ్ళు మెయింటైన్ చేయాలని చూస్తున్నాం. ఈ చెరువు వైజ్గా అంటే మనకి ఎట్లయితే పోలీస్ స్టేషన్లో కేసు వైజ్గా ఉంటుందో ఇక్కడ ఈ చెరువు వైజ్ ఫైల్ ఉండాలన్నమాట. అసలు ఎక్కడ ఉంది ఎఫ్టీఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే నీళ్లు ఫుల్గా వస్తాయి కనుక ఎక్కడ ఉంటుంది వాటర్. అండ్ నెక్స్ట్ బఫర్ జోన్ అంటే కొంచెం ఇంకా ఎఫ్టీఎల్ దాటిన తర్వాత బఫర్ జోన్ ఉంటుంది. సో ఈ ఎఫ్టీఎల్లో యాక్చువల్గా ఏది కట్టకూడదు, ఎఫ్టీఎల్లో కానీ బఫర్ జోన్లో కానీ ఏం కట్టకూడదు. బట్ చాలా చోట్ల ఎఫ్టీఎల్ కాదు చెరువులో పూర్తి చేసిన పరిస్థితులు ఉన్నాయి, నాలాలు పూర్తి. సో చాలా పెద్ద ఇది ఉంటుంది దీంట్లో, ఎందుకంటే చాలా కోర్టు లిటిగేషన్స్ కూడా ఉంటాయి. సో అందుకు చాలా స్ట్రాంగ్ లీగల్ టీం పెట్టాలి, చాలా కన్విక్షన్ తోటి పనిచేసేవాళ్ళు. అంటే రేపు చాలా అంటే ఇది మన సమాజాన్ని బాగు చేసుకోవడానికి మనం ఇంతకన్నా మంచి అవకాశం ఉండదు అనుకునేటటువంటి వాళ్ళతోటి హైదరాబాద్ని వల్ల మనం జాగ్రత్తగా చేసుకోవాలి. లేదా ముందు ఏమవుతుందంటే ఈ నాలాలు ఇవన్నీ పోవటం ఆక్రమించుకోవటంతో మనకి అంత వరదలు వస్తాయి కనుక మనం చూసాం, చిన్నపాటి వర్షం వచ్చినా కానీ కూడా మొత్తం ఇది జరుగుతుందన్నమాట. ఇది మొత్తం వాటర్ లాగింగ్ అయిపోతుంది. చెరువులు లేవు, నీళ్లు పోవడానికి చెరువులు అన్నీ పూడ్చిపోయినాయి. నెక్స్ట్ ఎటు పోవాలి, ఆ నీళ్ళంతా మన హైదరాబాద్ సిటీలో నిలుస్తాయి అన్నమాట. సింపుల్. అంటే ఇప్పుడు చేయాల్సింది కూడా దీంట్లో పెద్ద మనం అంటే మేము ఏదో దీన్ని మొత్తం రూపురేఖలు మార్చేస్తాం హైదరాబాద్ అనేది నేను అంత ప్రగల్భాలు ఏం మాట్లాడను. సింపుల్ థింగ్స్ చేయాల్సినవి కొన్ని ఉన్నాయి. సింపుల్ థింగ్స్ ఏం చేయొచ్చు, వర్షం పడ్డప్పుడు మేము ఉదాహరణకు కొన్ని వర్షం పడటానికి ఇంకో గుంతలు ఉంటాయి, ఏది మన క్యాచ్ పిట్స్ అంటాం. వచ్చిన ఫస్ట్ 4-5 రోజులు క్యాచ్ పిట్స్ ఇన్స్పెక్ట్ చేసాం. ఆ క్యాచ్ పిట్స్లో అంతా మట్టి నిలిచిపోయింది అనమాట, మట్టిని పూడ్చిపోయింది మొత్తం. క్యాచ్ పిట్స్ అంతా మట్టితోటి ఉంది. లైక్ పెద్ద వాటర్ లాగింగ్ పాయింట్స్ లైక్ మాదాపూర్ జంక్షను, లేదా బయోడైవర్సిటీ జంక్షను, పెద్ద జంక్షన్స్లో ఎక్కడైతే నీళ్ళు ఎప్పుడు నిలుస్తాయో అక్కడ పూర్తిగా మట్టితోటి నిలిచిపోయినాయి అనమాట. నిలిచిపోయి పైప్ లైన్స్ అంటే ఒక క్యాచ్ పిట్ నుంచి ఇంకో క్యాచ్ పిట్, ఇక్కడ వాటర్ తింటే ఇప్పుడు దాంట్లో వెళ్తుంది అంతా కూడా డ్రైన్ అవుట్ అవుతుంది. అక్కడి నుంచి ఇంకో వెళ్ళాలంటే కూడా ఇంకో పైప్ ఆ పైప్ కూడా మొత్తం పూడ్చిపోయింది అనమాట సిల్ట్ తోటి. అంటే వచ్చిన మట్టితోటి పూడ్చిపోయి ఆ పేపరు చెత్త చెదరం అంతా వచ్చి మొత్తం దాంతో పూడ్చేస్తుంది. అప్పుడు పడ్డ వాటర్ ఎంత అవుతుంది వెళ్ళటానికి, మెల్లిగా వెళ్తుంటుంది. ఇప్పుడు బాత్రూంలో ఎట్లా ఉంటుంది, మనం కనుక చెత్త అంతా ఉందనుకోండి ఏది మన డ్రైన్ అవుట్ అయ్యే దగ్గర అక్కడ ఇది ఉంటే కనుక న్యాచురల్గా 10 నిమిషాలు పడుతుంది అనుకోండి, అదే దాన్ని అంతా క్లీన్ చేస్తే నిమిషాలు వెళ్ళిపోతుంది. సేమ్ లాజిక్ అనమాట. ఇక్కడ కూడా మనం ఈ మట్టిని అంతగా క్లీన్ చేస్తే గంటలో వెళ్ళే వాటర్ 10 నిమిషాల్లో తీసేయచ్చు. ట్రాఫిక్ జామ్ని 50 నిమిషాలు తగ్గించినట్టే కదా. సో నేను ట్రాఫిక్లో కూడా 4.5 ఏళ్ళు పనిచేసే కాబట్టి నాకు తెలిసి ఎంత ఎఫెక్ట్ ఉంటుంది. అప్పుడు నేను చెక్ చేసేవాడిని, వెళ్ళి ఈ క్యాచ్ బిట్లని చెక్ చేస్తుండేవాడిని. చెక్ చేసి అప్పుడు క్వశ్చన్ చేసేవాడు,
ఇలా మున్సిపాలిటీస్ వాళ్ళని అప్పుడు అనేది. సో అంటే దీన్ని చిన్న చిన్న మనం పెద్ద పైప్ లైన్లు మార్చేసి నాలాలంతా మనం పెద్ద వైడైన్ చేసేసి పెద్ద చేసేదానికన్నా ముందు మన చేతిలో ఉన్న చిన్న చిన్న వాటిని కరెక్ట్ చేస్తే కనుక పని చేయించాలి. అక్కడ ఫస్ట్ అక్కడ ఉన్నటువంటి సిల్ట్ తీసే వాళ్ళతో పని చేయించాలి. అక్కడ ఇచ్చినటువంటి కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పని చేయాలి. వాళ్ళు టెండర్ డాక్యుమెంట్స్ కూడా చూసినప్పుడు వాళ్ళు క్లియర్గా సిల్ట్ తీయాలని ఉంది. మరి ఎందుకు తీయట్లేదు అంటే పని చేయించట్లేదు. వాళ్ళతో పని చేయిస్తే కనుక ముందు సగం ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి అన్నమాట. సో ఈ చిన్న చిన్న వాటిల్ని ముందు మనం చేస్తూ బాధ్యత పెంచాలన్నమాట. సో ముఖ్యమంత్రి గారి ఆలోచన కూడా ఏంటంటే అకౌంటబిలిటీ మనం ఫిక్స్ చేసేటట్టు చేయాలని. డెఫినెట్గా ఇప్పుడు సపోజ్ ఒక ఎంక్రోచ్మెంట్ వచ్చిందనుకోండి, అక్కడున్న అధికారి ఏం చేస్తున్నాడు, అతను ఎందుకు బాధ్యత చేయకూడదు? న్యాచురల్ రేపు అతను బాధ్యత అవుతాడు. నీ ఆ ఏరియాలో ఉన్న అతను ఎంక్రోచ్మెంట్ కట్టి ఒక ఓసీ తీసుకొస్తారు, 2 అంతస్తులు కట్టి 5 అంతస్తులు కడతాడు దాన్ని, మరి అతను బాధ్యతే కదా. తెలిసినప్పుడు కొలగొట్టాలి కదా. ఎందుకు కొలగొట్టలేదు అంటే చూసి చూడనట్టు ఎందుకు పోతున్నావు? డెఫినెట్గా అది నెగ్లిజెన్స్ అని ఉండాలి, అది కన్నైవెన్స్ అని ఉండాలి. అట్లనే తీసుకుంటాను. సో ఇవన్నీ కూడా అంటే విజిలెన్స్ యాంగిల్లో కూడా పవర్స్ ఇవ్వాలనేది కూడా ఉంది. ఆల్రెడీ ఉన్నాయి, ఈవీడిఎంలో ఆ పవర్స్ ఉన్నాయి. దాన్ని ఇంకా స్ట్రాంగ్గా ఇవ్వాలనేది సీఎం గారి ఆలోచన. ఇంకా ఏంటంటే బహుశా ఒక పోలీస్ స్టేషన్ కూడా క్రియేట్ చేయాలనేది మొత్తం దీనన్నిటికీ ఇది నిన్న చర్చించినప్పుడు కూడా అంటే ఇదంతా చర్చ స్టేజ్లో ఉన్నాయి. సో బహుశా త్వరలో కార్యరూపం చేస్తుంది. బట్ ముఖ్యమంత్రి గారు అయితే చాలా స్పష్టంగా ఉన్నారు, మనం కమ్ వాట్ మే దీన్ని మనం చెక్ చేయాలి. ఈ గ్రాబింగ్లు, ఈ ఎంక్రోచ్మెంట్స్ ఇదంతా చెక్ చేయకపోతే హైదరాబాద్ ముందు కూడా మనం చూసాం. మనం బాంబే వర్షాలు వస్తే ఎట్లా అయింది, బెంగళూరు వస్తే ఎట్లా అయింది, ఇదంతా ఆ పరిస్థితి వచ్చేసి రేపు మొత్తానికి ఇక్కడ వ్యవస్థలన్నీ మొత్తం ఇదైపోయి సిటీ అంతా అతలాకుతలం అయిపోయి ఆ పరిస్థితి రాకూడదు. ఎందుకంటే ఇప్పుడు మనకు ఇంకా ఆల్ ద మోర్ ఇప్పుడు అవసరం గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ తోటి, గ్లోబల్ వార్మింగ్ తోటి, దీంతో వర్షాలు కూడా మనకి చాలా క్లైమాటిక్ ప్యాటర్న్స్ చాలా చేంజ్ అయిపోయి క్లైమాటిక్ ప్యాటర్న్స్ చేంజ్ అవడంతో ఇప్పుడు మనకి ఇంటెన్సిటీ ఆఫ్ ప్రెసిపిటేషన్ సడన్గా పెరిగిపోతుంది. ఇప్పుడు 10 సెంటీమీటర్స్ వస్తున్నాయి అన్నమాట. హైదరాబాద్ 2 సెంటీమీటర్స్ 3 సెంటీమీటర్స్ తీసుకోవడానికి ఉండేటటువంటిది ఇంతకుముందు మనకి ఏంటంటే ఒక స్లో అంటే మామూలు చాలా స్టడీ రెయిన్ఫాల్ ఉండేదానికి ఇప్పుడు ఇంటెన్సివ్ ప్రెసిపిటేషన్ అనమాట. సడన్గా ఒక గంటలో పడిపోతాం. పడ్డప్పుడు ఆల్ ద మోర్ చాలా మన దగ్గర ఈ సిస్టమ్స్ కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. అంటే ఇది దీనికి సంబంధించి చెరువుల్లోకి నీళ్ళు వెళ్ళి నిలిచేటటువంటి పరిస్థితి ఉండాలి, నాలాసు తీయాలి.